తలే తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని మొగుడు పెళ్ళ తన్నుకోకుండా నవ్వుకోవడం కోసం మన ముందుకొస్తున్న స్కిట్. ఏంటి మన ఇంటి పిల్లి నన్ను చూసి మ్యావ్ మ్యావ్ అంటుంది? అర్రే రాజేష్, నీకు ఎరికేనా గే కొంపల పిల్లైనా మ్యావ్ మ్యావ్ అనక నువ్వు తోమే బాసన్న చూసి పలావ్ గిలా గిట్లా అంటారా ఏంది? గమ్మునుండే గమ్మునున్నాను. గమ్ బాటిల్ అనుకున్నావు? మిలిటరీ ఫుల్ బాటిల్ జుజుబి. ఆ బాటిల్స్ తాగే కదా ఫుట్బాల్ లాంటివి, షటిల్ బాల్స్ కాకుండా కనీసం ఖైమా బాల్ కాకుండా ఉప్పల్ బాల్ తయారైనవు. చిచి నీ అబ్బా. అబ్బబ్బబ్బబ్బబ్బ, అబ్బా ఎంత ముద్దుగున్నాడే, ఆకాశం అంత ఎత్తుగున్నాడే. హీ సో క్యూట్, హీ సో స్వీట్, హీ సో హ్యాండ్సమ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అబ్బబ్బబ్బబ్బ అంటుంటే చీని అబ్బా అంటావేంటే? ఇంకో ఇవాళ మా తమ్ముడు వస్తుండు రేపు ఎగ్జామ్ రాయడానికి. నైట్ డిన్నర్లోకి నల్లి బొక్కలతో మంచి లేత మటను పాయాత్యాపు. ఇగ్గో బొక్కలు లేకుండా మంచిగా మటన్ కొట్టామను. అసలే మా తమ్ముడికి దవడ నొప్పి, దవాఖాన గిట్లా పోకుండా మంచిగా తీసుకొని రాపో జల్లి పో. అయినా ఇప్పుడెందుకే మటను, పైగా మా సాలకానికి దవడ నొప్పి అంటున్నాం. సండే రోజు నీసు తినకపోతే నీ సండాస్ గొంతులో గోంగూర పప్పు దిగదా ఏంది? అవసరంగా నీకిచ్చి నా పెళ్లి చేసి నా గొంతు కోసింటు పో. గోంగూర పప్పు అంటే యాదొచ్చింది. ఎలా నా గోల్డ్ కొనాల్సిందే, కొనకపోతే బాగుండదు చూడు, ముందే చెప్తున్నా చూడు. అవసరంగా గోంగూర పప్పు చెప్పి ఘోరంగా ఇరుక్కున్నాను. గోల్డ్ కంటే బంగారం లాంటి కోడిగుడ్లు తేనా? అటాచన్ గుడ్లు తెచ్చి ఆ గుడ్ల మీద కూర్చో, కనీసం కోడి పిల్లలైనా వస్తాయి. గుడ్లకు మా ఫేసు నీది నీ అబ్బా. గులాబ్ జామ్లా తీయగా తిడితే మటన్ దాకా చస్తానా ఏంది? 1 గంట తర్వాత మటన్ తెస్తాడు. ఏమే త్వరగా బయలుదేరు, ఈరోజు బంగారు కొందాం, 2 సిల్వర్ కాయిన్స్ ఫ్రీ అంట. తొందరగా బయలుదేరు, రెడీ అవ్వు. అరే కట్ట కోతి బొర కొనమంటేనే చెరువు కట్ట మీద కూర్చొని చెరువులో చిన్న చిన్న రాళ్ళేసి బాధపడి చెరువులో పడి సచ్చినంత పని చేస్తావు నువ్వు గోల్డ్ కొందామంటే ఇప్పుడు వంట గిట్లా చేయాలా, షాపింగ్ గిట్లా రావాలని అర్థమైతలేదు నాకు. నువ్వు ముందు రెడీగా, ముందు ఈ మటన్ ఫ్రిడ్జ్ లో పెడతా, సిల్వర్ కాయిన్ లైన్ లో పెడతా. గోల్డ్ షాప్ కు వెళ్లి గోల్డ్ తెచ్చుకుంటారు 2 గంటల తర్వాత. ఇగ్గు కనిపిస్తలేదు మటన్ ఏడబెట్టినావు? 2 కిలోల మటన్ ఫైనాన్స్ లో పెడితే 2 మేకపోతలు ఇస్తారంట, అందుకే అక్కడ పెట్టొచ్చా. చంపుతా పో, ఫ్రిడ్జ్ లో పెట్టాను చూడుపో. కైమా బాల్స్ చెయ్యి, మటన్ షవర్మా చెయ్యి. మా తమ్ముడు ఇంకా ఫోన్ చేయలే, టెన్షన్తో చచ్చిపోతున్నా. ముందు నోరు మొయ్యి. ఇగ్గో 1 కేజీన్నర మటన్ అంటే ఈడ చూస్తే చక్కగా 3/4 కేజీలా కనబడుతున్నాయి ముక్కలు. అయినా కవర్ నిండా కొత్తిమీర, కల్లెమాకు, మెంతికట్ట, గరం మసాలా తెచ్చినావు. గవన్నీ కొని నిన్న ఫ్రిడ్జ్ లో పెట్టినా, మళ్ళెందుకు తెచ్చినావు అంటే కొంప తీసి సగం మటన్ ఫ్రిడ్జ్ తినేసిందా ఏంది? ఇంకో కావాలంటే నువ్వు కిచెన్ లోకి ఇచ్చి చూడు, నేనేమన్నా జూట్ మాట చెప్తానా ఏంది? అరే అబ్బా మోసపోయాను కదే. అరే నిన్ను లగ్గం చేసుకొని నేను ఎప్పుడో మోసపోయినా, దానికంటే పోయినావా ఏమి? ఏమైంది గంత పరిశాన్ కొడుతున్నావు? చెప్తే ముందు నువ్వు నన్ను కొడతావే. అరే కొట్టడానికి ఏం తిరిగిందో జరంత చెప్పు. నైట్ డిన్నర్లోకి మధ్యాహ్నం మటన్ తెమ్మన్నావు కదా, మటన్ తెద్దామని మటన్ షాప్ మస్తాన్ దగ్గరికి పోయినా. ఆడ కిలో మటన్ అడిగితే మస్తాన్ కింద పనిచేసే సులేమాన్ గాడు 1.5 కిలో కొడతా. మా ఓనర్ తెలియకుండా నాకు 100 రూపాయలు ఇవ్వయ్యా, మా ఓనర్కి మాత్రం కిలో మటన్కే పైసలు ఇవ్వండి చెప్పి ఆ బట్టే బాస్ సులేమాన్ గాడు 3/4 కిలో వేసి 3/4 కిలో బదులు కొత్తిమీర కట్ట, మెంతి కూర కట్ట, బరువు తెలియకుండా అవి ఇవి వేసి సచ్చాడు వాడు పాడేగట్ట. 400 లాభం అని నా బొందలోది హుషారుగా సంతోషంగా గోల్డ్ కొని హుషారుగా ఉంటే ఏంటి ఇట్లా జరిగింది? ఇంకో ఇంతకి వాని పేరేం పేరు? సులేమాన్. సులేమాన్ కి జై, సులేమాన్ జిందాబాద్, సులేమాన్ జీతే రహో. నాకు 400 బొక్క పడితే వాడినంటే మెజార్టీతో గెలిచిన నాయకునిగా జేజేలు డీజేలు జిందాబాద్ ఏంటి ఇది? అరే నా దృష్టిలో సులేమాన్ ఒక సూపర్ మ్యాన్, ఒక స్పైడర్ మ్యాన్, ఒక శక్తి మ్యాన్. ఇంకా నయం ఒక జెండు బాంబు, ఒక శాస్త్రి బాంబు, ఒక పెయిన్ బాంబు అనలేదు. అంటాను, నిన్నే అంటాను. 400 లాభం వచ్చిందని రంకెలేసిన ఎద్దులా, పక్కింటి మనిషి పద్దులా నువ్వు రెచ్చిపోయి నీ మొహంలో ధరలు దగదగ మండిపోతున్నా, దగదగ మెరిసిపోతున్నా, పాచిపోయిన నీ నోట్ల మధ్య నాలుకతో రెడీగా గోల్డ్ గొందం అన్నప్పుడే నాకు సోయ కలిగింది, నీ మీద డౌట్ వెలిగింది. వసేయ్ ముందు వెలిగిన డౌట్ ఆర్పేసి ముందు స్టవ్ వెలిగించి 3/4 కేజీ మటన్ మిక్సీలో వేసి మటన్ సమోసా చెయ్యవే, నీకు దండం పెడతా, నీరు సొంత చచ్చిపోతున్నా. సర్లే చేస్తా, కానీ రేపెళ్ళి ముందు ఆ మటన్ గాని మస్తాన్ గానికి గట్టిగా వార్నింగ్ ఇవ్వు. రేపెళ్ళి వార్నింగ్ ఇస్తే మార్నింగ్ వాడి గొర్రెకు నాకిచ్చి పెళ్లి చేసి నాతో ఖైమా కొట్టించి
నన్ను వాడుకొని పొట్టేలుగు తోలు ఎలా తీస్తాడో అలా తోలు తీసి స్కిన్లెస్ చికెన్ అని అమీర్పేట బిర్యానీ సెంటర్లో 200 కిలో అమ్మేస్తాడే ఆ మస్తాన్ గాడు. వద్దే, ఎందుకు అమ్ముతాడంటే ఇన్ని రోజుల నుండి ఆ సులేమాన్ గాడు నువ్వు ఇద్దరు కుమ్మకై నాకు ద్రోహం మోసం చేస్తారా? పైగా అప్పుడప్పుడు వానికి 5,000 అప్పు కూడా పెట్టానే. ఆ సులేమాని గానికి పనిలోంచి తీసేస్తాడు, నన్ను ఏకంగా ప్రాణాలు తీసేస్తాడేవాడు. తేలు కుట్టిన దొంగలాగా దొంగ కుట్టిన లంగాలాగా బాగా ఫీల్ అవ్వకుండా అన్నీ మోసుకొని దోమలు కుట్టకుండా ఒడామాస్ పూసుకొని బొంత పరుచుకొని దుప్పటి పరుగు పడుకోవడమే.